హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రమ్య. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రకారం కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ గారి అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అసలు ఆ రిపోర్ట్ లో ఏమున్నట్టు? కాళేశ్వరం కమిషన్ అని అందరూ అంటున్నారు కానీ నిజానికి అది కాళేశ్వరం కమిషన్ కాదు. అది 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి విచారణ కమిషన్. ఓకే. సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రధానంగా ఈ 3 బ్యారేజీల్లో జరిగినటువంటి లోపాలు, అవకతవకలు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి 15 నెలల కాల సమయం తీసుకుని ఎంక్వైరీ చేసి 705 పేజీల నివేదికని లేటెస్ట్గా నీటిపారుదల శాఖ సెక్రటరీకి ఇచ్చింది. ఆ నీటిపారుదల శాఖ సెక్రటరీకి ఇచ్చిన నివేదికని ఆయన సిఎస్కి అందించారు. సిఎస్ అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సిఎస్ 3 అధికారులతోటి ఒక అధ్యయన కమిటీని నియమించారు. అంటే 705 పేజీల నివేదికను బ్రీఫ్ చేయమనేది. బ్రీఫ్ చేసి ఒక 10 పేజీల నివేదికను తయారు చేశారు. అది నిన్న కేబినెట్ ముందు పెట్టారు, మీడియా ముందు పెట్టారు. ప్రధానంగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఇచ్చారు. అంటే కేబినెట్ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ఆయన. ప్రధానంగా ఆ 10 పేజీల నివేదిక ప్రకారం ఉన్న అంశాలు ఏంటి అంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ అంటే ఫస్ట్ ప్లానింగ్ విషయంలో లోపం ఉంది. ప్లానింగ్ ప్రకారం డిజైన్ కాలేదు, డిజైన్ ప్రకారం కన్స్ట్రక్షన్ కాలేదు, ఆ కన్స్ట్రక్షన్ అనేది సరిగా ఆపరేషన్ కాలేదు, తర్వాత ఆపరేషన్ అవుతుందంతా అసలు మెయింటెన్స్ చేయలేదు. అంటే ప్రతి దాంట్లో లోపాలు ఉన్నాయి. ప్లానింగ్లో లోపాలు ఉన్నాయి, డిజైనింగ్ లోపాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్లో లోపాలు ఉన్నాయి, ఆపరేషన్స్లో లోపాలు ఉన్నాయి, మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి. దీని ఫలితంగానే మేడిగడ్డ కుంకటం అనేది జరిగింది. ఓకే. ఇది ప్రధానంగా తేల్చారు. దీనికి గల కారణాలు ఏంటి అంటే, చీఫ్ మినిస్టర్గా ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు అతను ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావటం అనేది కూడా తేల్చినట్టు తెలుస్తూ ఉంది. సో కేసీఆర్ ప్రధానమైన కారకుడు అనేది ఒక రకంగా దీంట్లో తేల్చారు. అంటే అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అయ్యారని అంటున్నారు. ఎస్, ఖచ్చితంగా దాంట్లో చెప్పిన దాని ప్రకారం అయితే. రెండోది, ప్రాజెక్టు గతంలో అనుకున్నటువంటి ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం పేరు పెట్టి ఏదైతే ప్రాజెక్ట్ నియమించారో ఈ ప్రాజెక్టు నియమించే విషయంలో సరైనటువంటి పోకడగా పోలేదు, అంటే సరైన క్రమంలో వెళ్ళలేదు అనేది కూడా చెప్పారు. పైగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ చాలా జరిగింది, అవకతవకలు జరిగాయి, చాలా డబ్బులు కాంట్రాక్టర్ జేబులోకి పోయాయి. కాంట్రాక్టర్ లాభం కోసం ఈ ప్రాజెక్ట్ చేసింది తప్ప ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం చేసినట్టుగా అనిపించడం లేదనేది వాళ్ళు అభిప్రాయపడ్డట్టు ఆ 10 పేజీల నివేదిక ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా అదే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రధానంగా కాకపోతే ఏంటంటే, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఒకటే కాదు, గతంలో కూడా అనేక రిపోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఉంది, కాళేశ్వరం మీద కాగ్ ఇచ్చిన రిపోర్టు చాలా పెద్దది. నిజానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇచ్చింది కాగ్ నివేదిక. ఇదన్నా కేవలం 3 బ్యారేజీలకు సంబంధించి. కాళేశ్వరం నిజానికి కాగ్ నివేదికను మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని తెలియట్లేదు. కాగ్ నివేదిక అనేది రాజకీయాలకు అతీతంగా అందరూ పట్టించుకోవాల్సిన పాయింట్ అది యాక్చువల్గా. కాదు, ఈ కాగ్ రిపోర్ట్ని ఎందుకో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాలిడిటీలో తీసుకోవట్లేదు. ఆ రిపోర్ట్లో ఏముంది? ఎందుకు అంటే, ఆ ప్రాజెక్ట్ దాంట్లో ఏముందంటే, కాళేశ్వరం అనేది పెద్ద అవినీతి గుట్ట, ఓకే, చాలా పెద్ద వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది, కాళేశ్వరంలో జరిగిన ప్రతి లోపం వెనకాల కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉంది అనేది దాంట్లో ఉంది. మరి దాన్ని ఎందుకు తీసుకోవట్లేదంటే, దాదాపు పంప్ హౌజులు ఉన్నాయి దాంట్లో. అదే కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిన పంప్ హౌజులు అన్నీ కూడా మెగా కిస్తారెడ్డి పెట్టినవి. ఈ మెగా కిస్తారెడ్డి ఏదైతే పంప్ హౌజులు పెట్టాడో ఆ పంప్ హౌజులన్నీ కూడా అవినీతిమయం అనేది కాగ్ రిపోర్ట్లో ఉంది. ఆ మెగా కిస్తారెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బాగా కావాల్సినవాడు కాబట్టి దాన్ని పక్కన పెట్టాడా అనేటువంటి ఆరోపణ రేవంత్ రెడ్డి మీద ఉంది. అందుకే కాళేశ్వరం కమిషన్ కూడా కొన్ని పరిధులు గీశారు. ఈ 3 బ్యారేజీల వరకే విచారణ చేయించారు తప్ప మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయించలే. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ కానీ, రేవంత్ రెడ్డి ప్రధానంగా చేసిన ఆరోపణ కానీ ఏంటి, ఎన్నికల సమయంలో కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఎంపీగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. నిజానికి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 84,000 కోట్ల రూపాయలు మాత్రమే. 84,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరిగింది అనేది పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. అంటే 16 కోట్లు అవినీతి జరిగింది అంతే కదా? అసలు 1,00,000 కోట్లు అనేది లేదు. ఓకే, రేవంత్ రెడ్డి ఆరోపణ మాత్రమే. ఆ ప్రాజెక్టు మొత్తం కాస్తే 84,000 కోట్లు. ఓకే, 84,000 కోట్లు మొత్తం ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరగాలి? ఓకే, గాట్ ఇట్ కదా. అది అప్పట్లో రేవంత్ రెడ్డి మీద కూడా చాలా సెటైర్లు వేరే. స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ప్రేరణ మామ కూడా ఇది ఎక్కడ మాట్లాడాడు, అది కూడా వైరల్ అయింది. బీఆర్ఎస్ వైరల్ చేసినట్టున్నారు. సరే, ఆయన ఏదో మాట వరుసకి 1,00,000 కోట్లు అనొచ్చు, కానీ ఎంతో కొంత అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ వర్షన్ కదా.
అవినీతిని చూపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడో ఫెయిల్ అవుతుంది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ నివేదిక ఉంది. ఆ విజిలెన్స్ నివేదిక కూడా కాళేశ్వరం అవినీతి మీద చెప్తా ఉంది. ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక కంటే ముందే విజిలెన్స్ నివేదిక ఉంది, కాగ్ రిపోర్ట్ ఉంది. ఈ కాగ్ రిపోర్టు విజిలెన్స్ నివేదిక ఆధారంగా నువ్వు సిట్ వేసినా సిఐడి వేసినా దోషిని పట్టుకొస్తారు. కానీ ఎక్కడో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం అవినీతిని దాచేస్తుంది. అయితే ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు మరి కేసీఆర్ గారిని? ఎస్, కేసీఆర్ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అంటే, నువ్వు అవినీతిని ఇప్పుడు నిజానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కూడా ఎక్కడ కూడా ఇంత అవినీతి జరిగిందని స్పెసిఫికేషన్స్, ఇలా అవినీతి జరిగిందని స్పెసిఫికేషను, అవినీతి ఈ పద్ధతిలో ఈ రూపాల్లో ఇలా చేతులు మారాయి అనేది క్లియర్గా చెప్పినట్లేదు. ఇలా క్లియర్గా చెప్పనంత కాలం నువ్వు ఏ చర్య తీసుకునే మళ్ళీ రేవంత్ రెడ్డికి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు మనం చేసే పని ప్రాపర్గా చేయాలి. ఆ ప్రాపర్గా లేనప్పుడు ఏంటంటే నువ్వు చేసేది నిజాయితీ పని అయినప్పటికీ కూడా దానికి పేరు రాకపోగా నెగిటివ్నెస్సే వస్తుంది. మరి క్లియర్గా లేనప్పుడు కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు అని ఎలా అంటున్నారు? ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు చెప్తా ఉన్నా. మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టు ఉన్న లోపాలకు కారణం, మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే అది కుంగిపోవటానికి ఉన్న కారణం, లేదా ప్రాజెక్ట్ డిజైన్ మారటానికి ఉన్న కారణం, దాంట్లో లోపాలు వ్యక్తం కావడానికి ఉన్న కారణం, మనిషి అవకతవకలు జరగటానికి ఉన్న కారణం, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ అనేది దాంట్లో తేల్చారు. ఓకే, అదే చెప్తే ఇందాక ఒక మాట చాలా క్లియర్గా చెప్పారు. ప్లానింగ్లో లోపం ఉంది, డిజైనింగ్లో లోపం ఉంది, కన్స్ట్రక్షన్లో లోపం ఉంది, ఆపరేషన్స్లో లోపం ఉంది, మెయింటెనెన్స్లో లోపం ఉంది. ఈ లోపాలన్నింటిలో కేసీఆర్ వస్తూ ఉంది. ఓకే, ఇంతవరకు ఓకే. కానీ అవినీతి అనేది స్పెసిఫికేషన్ కదా. ఇంత డబ్బు ఈ రూపాల్లో కన్స్ట్రక్షన్ కంపెనీలు తినేసాయి, తర్వాత కేసీఆర్కి ఇంత ముడుపులు ఇచ్చాయి, ఇది క్లియర్గా చెప్పగలుగుంటే అవినీతి అనేది ఎస్టాబ్లిష్ కావాలి. లోపాన్ని ఎస్టాబ్లిష్ చేయటం వేరు, అవినీతిని ఎస్టాబ్లిష్ చేయటం వేరు. లోపాలను ఎస్టాబ్లిష్ చేశారు ఓకే, నిర్లక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఓకే, కానీ అవినీతిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? అవినీతి జరిగిందని చెప్తున్నారు. జరిగిందని చెప్పడం వేరు, ఇలా ఈ రూపాల్లో ఇంత జరిగిందని చెప్పడం వేరు, రుజువు చేయడం వేరు. అసలు ఫస్ట్ రుజువు దాకా పక్కన పెట్టండి. అసలు అవినీతిని కూడా ఈ పద్ధతిలో ఇంత పెద్ద ఎత్తున ఇలా చేతులు మారి ఇంత అమౌంట్ చేరింది అని ఫస్ట్ కొంత ప్రాథమిక రిపోర్ట్ రావాలిగా. అది కూడా లేదు. ఇప్పుడు ఇది కూడా లేనప్పుడు నువ్వు మహా అంటే కేసీఆర్ నిర్లక్ష్యాన్ని చెప్పగలవు, ఎస్టాబ్లిష్ చేయగలవు, కేసీఆర్ లోపాలని ఎస్టాబ్లిష్ చేయగలవు. కానీ అవినీతిని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం కావాలి నీకు? దానికి సంబంధించిన రిపోర్ట్ కావాలి. అది లేదు కదా, అది రాలేదు కదా, దాని మీద నీ దృష్టి లేదు కదా. అది నువ్వు ఎస్టాబ్లిష్ చేయనప్పుడు రేపు కేసీఆర్ మీద కనుక చర్యలు తీసుకుంటే అది రేవంత్ రెడ్డికి మొత్తానికి నెగిటివ్ అయింది కదా. ఇంకొకటి కూడా సార్, ఇంకొక మాట కూడా ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది కానీ ఈ కమిషన్ ఇంతకుముందు విజిలెన్స్ నివేదిక చెప్పింది కానీ, ఈవెన్ దో కాగ్ రిపోర్ట్ చెప్పింది కానీ ఏంటంటే, తెలంగాణ బడ్జెట్ మొత్తాన్ని, తెలంగాణ డబ్బు మొత్తాన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టారు. ఓకే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోయింది, ఇది చెప్పారు. ఇది ఓకే. ఇది ఎంతవరకు నమ్మించగలరు? కేసీఆర్ అవినీతిని తేల్చగలిగినంత వరకు నమ్మించగలరు. కేసీఆర్ అవినీతి తేల్చడంలో ఫెయిల్ అయ్యారనుకో, మళ్ళీ ఇంకా తిరిగి మళ్ళీ అదే కేసీఆర్ నమ్ముతారు కదా. ఇన్నాళ్ళు వీళ్ళు కావాలని చెప్పినట్టున్నారు, ఏమి లేదు, వీళ్ళేం చూపించలేకపోయారు కదా నమ్ముతారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది, అవినీతి తేల్చింది లేదు. అదే నాట్ ఓన్లీ కేటీఆర్కి సంబంధించి కేసులు వేశారు, ఈ పార్బలా కార్ రేసింగ్ అన్నారు, చాలా చెప్పారు, విద్యుత్ సంస్థల్లో లోపాలన్నారు, అవినీతి అన్నారు. కానీ ఎక్కడా కూడా అవినీతిని ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిలింగ్ జరుగుతుంది. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు, కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని అందరినీ కలిసి చల్లపల్లిలోనో చెంచలగూడలోనో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నా, జైల్లో వేస్తా అని చెప్తుంటారు. కుటుంబం మొత్తాన్ని ఒక చోట ఉంచుతా ఏదో చెప్తుండేవాళ్ళు. అది సరే పొలిటికల్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రిగా ఉండి చెప్తున్నప్పుడు దానికి వ్యాలిడిటీ ఉండాలిగా. సరే, అరెస్టు దాకా పక్కన పెట్టి అవినీతిని చూపించింది ఏది? అవినీతి జరిగిందని చూపించింది ఏది? ఎంత అవినీతి జరిగింది? ఏ రూపాల్లో జరిగింది? మరి అది చెప్పని లెక్కలు. అది చెప్పడం ఎందుకు లోపం జరుగుతుంది? ఇంకొకటి కూడా ఏంటంటే రమ్య, పొలిటికల్గా ఎలా ఉంటుందంటే, రేవంత్ ప్రభుత్వం మీద పాజిటివ్ ఉందనుకో, కేసీఆర్ మీద ఏం చర్యలు తీసుకున్నా జనం యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి పరిపాలనకి జనం పోల్చి చూసుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎక్కడో లోపాలు కొట్టుమిట్లాడుతున్నాయి. అవును, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక విమర్శలు వస్తా ఉన్నాయి, రైతుల దగ్గర నుంచి అందరికి. ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఎన్నుకొని సీఎం చేసిన రైతుల దగ్గర నుంచి కూడా. ఇక సిటీలో అంటే చెప్పవసరం లేదు, సిటీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొత్త తక్కువే. ప్రధానంగా హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది ఏమీ లేదు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది ఏమీ లేదు. నిజానికి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒకే ఒక సీటు, అది కూడా బై ఎలక్షన్లో గెలిచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత, ఎందుకంటే ఎక్కడో అనుకున్న పథకాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నారు, రుణమాఫీ సరిగా జరగలేదు, రైతు భరోసా సరిగా ఇవ్వలేదు,
అనుకుంటున్న సమయంలో, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకుతున్న సమయంలో, కేసీఆర్ మీద మళ్ళీ తిరిగి కొంత పాజిటివ్ వస్తున్న సమయంలో కేసీఆర్ మీద ఏ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ పాజిటివ్ కేసీఆర్కి వస్తుంది, సానుభూతి వస్తుంది. ఎస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడు? ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడా లేదా పక్కన పెట్టు, కానీ జగన్ మీద తీవ్రమైన కోపంతో జనం ఉన్నప్పుడు అవతలైపు ఆ నాయకుడు ఉంటే ఇలా ఉండేది కాదు కదా పరిస్థితి, ఆ నాయకుడు ఉంటే అమరావతి క్రియేట్ అయ్యేది కదా, ఆ నాయకుడు ఉంటే రోడ్డు పడేవి కదా అనుకుంటున్న సమయంలో తీసిపోయి చంద్రబాబు లోపలేసాడు చూసావా. ఇక అప్పటి వరకు ఆలోచించినోడు కూడా అయ్యో పాపం ఈనాళ్ళు పెద్ద అయినా 75 ఏళ్ళ పెద్ద అయినా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఇవాళ 4వ ముఖ్యమంత్రి, 3 సార్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఇవాళ వచ్చి ఆయన అవినీతి అని చెప్పేసి ఆయన లోపడేశాడు అని చెప్పేసి ఒక సింపతి క్రియేట్ అయ్యి అది ఎలక్షన్లో చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక నిజంగా కేసీఆర్ అరెస్ట్ దాకా కనుక పోతే, ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ఛానల్లో నేను వార్త వేశారు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు అయినా భయపడకండి అని కేసీఆర్ వాళ్ళ పార్టీ నాయకుడికి ఏదో చెప్పినట్టు. నిజానికి ఆ అరెస్టు దాకా కనుక డెసిషన్ తీసుకుంటే, రేపు ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రేపు అసెంబ్లీలో చర్చ పెడతాం, అసెంబ్లీలో చర్చ పెట్టి ఒక సిట్ వేయాలా లేకపోతే సిఐడితో విచారణ జరిపించాలా అని డెసిషన్ తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎంక్వైరీ ఏ పద్ధతిలో ఉంటుందని, ఏ పద్ధతిలో ఉన్నా కేసీఆర్ అరెస్టు దాకా పోతే మాత్రం, ఇది ఇప్పుడున్న పరిస్థితి ఇలానే ఉంటే మాత్రం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సార్.